the value of beta 2 comma 3 ante beta 2 comma 3 is 1 by 12. Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Iroju most important question, determine the value of beta 2 comma 3 ఎలా చేయాలి? చాలా సింపుల్ మీకు చెప్తాను స్టూడెంట్స్. ఈ చాప్టర్ సంబంధించిన రూల్స్, లెగ్రాంజెస్, కాచి కానీ, టైలర్స్ కానీ, ఇంకా బీటా గామా ఫంక్షన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ కానీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. దాంట్లో ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్, ఐగన్ వాల్యూ, కేలీ ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. అండ్ కామెంట్ సెక్షన్లో నచ్చిందా నచ్చలేదా మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ బీటా 2 comma 3. ఫార్ములా ఏంటి? చాలా సింపుల్ ఫార్ములా. బీటా m comma n is equals to gamma m gamma n gamma m plus n. ఈ ఫార్ములా తెలుసుంటే ఇలాంటి సమ్స్ ఏవి ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. నౌ సబ్స్టిట్యూట్ m is equals to 2 and n is equals to 3 in equation 1 అనుకోండి. ఏముంది? ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, దీంట్లో వేసుకోండి n వాల్యూ. సో బీటా 2 comma 3 is equals to gamma 2 gamma 3 gamma 2 plus 3 ఇలా వస్తుంది. సాల్వ్ చేయండి, చాలా సింపుల్. ఒక ఫార్ములా, ఇప్పుడు మీకు ఈ ఫార్ములా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే గామా 2 గామా 3 ఇస్తే మనకు అనుకూలంగా ఉండే ఫార్ములా ఏంటి అంటే చూడండి, గామా n ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఏంటి? గామా n ఈజ్ ఈక్వల్స్ టు గామా n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అలా రాసుకోండి ఫస్ట్. సో ఇది 2 కాబట్టి అలా రాసుకోవచ్చు. 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్, 3కి 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. గమనించండి, n అంటే ఏంటి? ఇక్కడ 2 కాబట్టి 2 మైనస్ 1, ఇక్కడ 3 కాబట్టి 3 మైనస్ 1 వేసుకున్నాను. బై 2 ప్లస్ 3 అంటే ఎంత? 5. 2 ప్లస్ 3 అంటే ఎంత? 5 కాబట్టి 5 వేస్తాను. చూడండి, 5 వేసాను. 5 గామా 5 అంటే ఏంటి? గామా 5 అంటే సింపుల్ ఏం లేదు, 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత 2 మైనస్ 1 అంటే ఎంత? 1 ఫ్యాక్టోరియల్. 3 మైనస్ 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ బై ఎంత? అక్కడ 5 మైనస్ 1 అంటే 4 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు మనం దీని వాల్యూ చెప్పాలి. బీటా 2 comma 3 వాల్యూ అని చెప్పాలి. ఓకే, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1ఏ. 2 ఫ్యాక్టోరియల్ అని ఎలా వేసుకోవాలి? 1 ఇంటూ 2 వేసుకోవాలి. 1 ఇంటూ 2. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1 ఇంటూ 2. 4 ఫ్యాక్టోరియల్ ఎలా వేసుకోవచ్చు? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 2 అనుకో 2 ఇంటూ 1 వేసుకోవాలి. 4 అనుకో 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వేసుకోవాలి. దాని తర్వాత సో 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 1 2 వస్తుంది. 4 3s are 12, 12 2s are 24. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1/12 వస్తుంది. అంటే దేర్ఫోర్ బీటా 2 comma 3 ఈజ్ ఈక్వల్స్ టు 1/12 is our final answer. సో మీకు క్లియర్గా అర్థమైందా స్టూడెంట్స్? సో డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ బీటా 2 comma 3 అంటే బీటా 2 comma 3 is 1/12. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు హోంవర్క్ సొమ్మిస్తాను. అదే మనకి 3 comma 2 అనుకోండి, ఎంత ఆన్సర్ కింద కామెంట్స్ మెన్షన్ చేయండి స్టూడెంట్స్. బాయ్.